ప్రెసిడెంట్గా, మద్దుల మురళీకృష్ణ సెక్రటరీగా, ఫస్ట్ బోర్డు సెక్రటరీగా కనకాల రాజా గారితో ఒక కమిటీగా ఏర్పడి ఈ భవనాన్ని నిర్మించాలని చెప్పి మేము అందరూ పెద్దల ఆశీర్వచనంతో 2021లో మొదలుపెట్టామని శంకుస్థాపన చేశాం. సుమారు 2 కోట్ల రూపాయల వ్యయంతో ఈ భవనాన్ని పునాదులతో సహా కొత్తగా నిర్మించాం. ఇందులో అన్ని హంగులు తీర్చిదిద్దాం. ఏదైనా చిన్న ఫంక్షన్లు చేసుకున్న, లేఖలకు సంబంధించిన మీటింగులు పెట్టుకున్న అన్ని రకాలుగాను దీన్ని ఉపయోగపడేలాగా తీర్చిదిద్దాం. ఇందులో అండర్ గ్రౌండ్ పార్కింగ్ ఏర్పాటు చేసాం. కింద షాపింగ్ కాంప్లెక్స్ మనం కూర్చొని చూస్తున్నాం. ఆ పైన 2 రూములు కూడా కట్ట ఎవరైనా ప్రత్యేక అతిథులు ఎవరైనా వచ్చి ఉంటే వారు రాత్రులు ఈ మన నివాసంగా ఉండడానికి వీలుగా దాన్ని కూడా తీర్చిదిద్దాం. అలాగే ఆఫీస్ రూమ్ కూడా అన్ని హంగులతో కంప్యూటరైజ్ చేసి ఎవ్రీథింగ్ ఉపయోగపడేలాగా అందరికీ అన్ని రకాల సదుపాయాలు ఉండేలాగా మేము ఏర్పాటు చేసాం. అంతేకాక రవి యాదవ్ మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం బాధితుల కుటుంబాలకు అండగా ఉంటుందని, వాళ్ళకి ప్రతిరోజు పాలు, ఆహారం, పిల్లలకి ఫ్రూట్స్ అందిస్తుందని, ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు, గోరుట్ల బుచ్చచౌదరి గారు, పొత్తుల బలరామకృష్ణ గారు, జక్కంపూర్ రాజా ఇంద్రవందిత్ గారు, శ్రీ శ్రీకాకుళం శివరామసుబ్రహ్మణ్యం గారి చేతుల మీదుగా ఈ భవనాన్ని ప్రారంభోత్సవం చేస్తున్నామండి. ఈ ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని చెప్పి మా కమిటీ అందరూ కూడా తీర్మానించుకుని అలాగే అడుగులు వేస్తున్నాం. మేము ఈ భవనానికి ఇచ్చిన దాతలందరినీ కూడా గౌరవించాం. అలాగే దాతలందరి పేర్లు కూడా సముచిత స్థానంలో వారికి శిలాఫలకాలు ఏర్పాటు చేశాం. అందరి పేర్లు మాకు ఇచ్చిన ధనాన్ని దుర్వినియోగం చేయకుండా